హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో లాంగ్చైన్ బేసిక్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను మెసేజ్ చేశారో వీడియోస్ నేను పోస్ట్ చేయట్లేదని 1 month నుండి. చాలా మంది లింక్డ్ఇన్ లో వాళ్ళ డౌట్స్ అండ్ డిఫరెంట్ సినారియోస్ కావాలి అండ్ కొన్ని డౌట్స్ అనేది పెట్టారు. సో డెఫినెట్ గా మనం ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను నెక్స్ట్ వీక్స్ లో. సో ఐఎమ్ కొంచెం బిజీ, ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ అనమాట, వర్క్ అండ్ డిఫరెంట్ స్కెడ్యూల్స్ వల్ల. సో దట్స్ వై నేను కొంచెం టైం కేటాయించలేకపోయాను అనమాట ఈ 1 month నుండి వీడియోస్ కి. సో ఇక నుండి డెఫినెట్ గా ఎప్పట్లానే ప్రతి వీక్ వీడియోస్ అనేవి వస్తాయి జనరేటివ్ అండ్ ఎల్ఎల్ఎం సిరీస్ లో. అండ్ ఆల్సో మనం వేరే సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా, డేటా సైన్స్, ఇవి వాటిలో కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను డెఫినెట్ గా. అండ్ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్ గా మంచి ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనము ఫ్యూచర్ వీడియోస్ లో చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో. అండ్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనము మన లాస్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు లాస్ట్ వీడియో అనేది లాంగ్చైన్ పార్ట్ 1 బేసిక్స్ అనేది డిస్కస్ చేశాను. సో ఈ వీడియో వచ్చేటప్పటికి దానికి కంటిన్యూషన్ అనమాట, అంటే పార్ట్ 2 అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఈ పార్ట్ 2 లో మనము అసలు లాంగ్చైన్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, లాంగ్చైన్ వర్క్ చేయడానికి ఆ కాంపోనెంట్స్ ఎట్లా ఉపయోగపడుతున్నాయి, బ్యాక్ ఎండ్ ఏమేమి కమాండ్స్ ఉంటాయి, వీటి గురించి మనము డిస్కస్ చేద్దాం. సో ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు లాంగ్చైన్ అంటే ఏంటో మర్చిపోయి ఉంటారు కాబట్టి ఒకసారి నేను చెప్తాను. అండ్ పార్ట్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ అసలు లాంగ్చైన్ అంటే ఏంటి? సో బేసిక్ గా లాంగ్చైన్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఫ్రేమ్ వర్క్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సిరీస్ ఆఫ్ థింగ్స్ అనేవి ఆల్రెడీ వాళ్ళు మంచిగా పెట్టేసేసుకొని అది మనకి ఇస్తారనమాట ప్యాక్ కాంపౌండ్ లాగా. సో దాన్ని యూజ్ చేసుకొని మనము అప్లికేషన్స్ ని డెవలప్ చేసేటప్పుడు చాలా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రేమ్ వర్క్. సో లాంగ్చైన్ అనేది జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం మోడల్స్ యూజ్ చేసుకుంటాం కదా డిఫరెంట్ జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి. సో అప్పుడు మనం రాసే కోడ్ లో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఈ ఫ్రేమ్ వర్క్ ని యూజ్ చేసుకొని వాటిలో ఉన్న ఫంక్షన్స్ ని, మెథడ్స్ ని వాడుకొని మనము కోడ్ కాంప్లెక్సిటీ ఎక్కువ లేకుండా మంచిగా మనకు కావాల్సిన టాస్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అదే మన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఒక లాంగ్చైన్ ఫ్రేమ్ వర్క్ వల్ల. ఓకేనా? సో ఇది బేసిక్ డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు లాంగ్చైన్ ఎలా వర్క్ అవుతుంది? సో బేసిక్ గా లాంగ్చైన్ అనేది మనకి ఒక టాస్క్ ని మనము ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగామనుకోండి ఒక అప్లికేషన్ ని, అది ఆన్సర్ ఇస్తుంది మనకి. సో మనం అడిగినప్పుడు అది మనకి ఇచ్చినప్పుడు ఆ మధ్యలో జరుగుతున్న ప్రాసెస్ ని ఎట్లా జరుగుతుంది అనే థింగ్ ని మనకి తెలుసుకోవాలి కదా. సో ఆ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఇప్పుడు మనము హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, హూ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అని అడుగుతున్నాము క్వశ్చన్. సో అది ఆన్సర్ ఇస్తుంది, సో అండ్ సో పర్సన్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో ఇట్లా మనకి ఆ ఆన్సర్ అనేది అది వస్తుంది. బట్ ఆ ఆన్సర్ మనకు అది ఇస్తుంది మనం అడిగిన క్వశ్చన్. ఈ రెండిటి మధ్య ఆ గ్యాప్ లో ఏం జరుగుతుంది, అసలు ఎట్లా అది ఇస్తుంది, ఆ ప్రాసెస్ ని ఎవరు చూసుకుంటున్నారు, ఎట్లా చేస్తుంది, ఆ యాక్షన్స్ ని ఏమేమి జరుగుతున్నాయి అనేది ఈ లాంగ్చైన్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకేనా? అంటే ఈ లాంగ్చైన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని రాస్తాం కాబట్టి ఆ లోపల ఏం జరుగుతుంది, ఈ లాంగ్చైన్ లో ఉన్న కాంపోనెంట్స్ రెస్పాన్సిబుల్ అనమాట. సో అవి వాటి గురించి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు లాంగ్చైన్ లో మనకి బేసిక్ గా 2 డిఫరెంట్ అంటే 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి చైన్స్, సెకండ్ వచ్చేటప్పటికి లింక్స్. సో చైన్స్ అండ్ లింక్స్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్చైన్. సో బేసిక్ గా ఎందుకు వాడతామంటే ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనము ఆ లాంగ్చైన్ ఒక ఆన్సర్ ని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? సో అది మన ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో చైన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చైన్స్ అనేవి ఏంటంటే ఇవి బేసిక్ గా మనము కాంటెక్స్ట్ ని గుర్తు పెట్టుకొని మనకి ఆన్సర్స్ ని ఆ కాంటెక్స్ట్ తగ్గట్టు ఇస్తుంది అనమాట.
సో ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈ టెక్స్ట్ డేటాలో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే కాంటెక్స్ట్ అనేది మర్చిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ నువ్వు ఎలా ఉన్నావు, నేను సో పర్సన్ ని, మీరు ఎలా ఉన్నారు, నేను సో పర్సన్ ని, మీరు ఎక్కడ చదువుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ యూనివర్సిటీ, ఇట్లా అన్ని అడుగుతున్నాం. ఆ కన్వర్జేషన్ బిల్డ్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది మర్చిపోయింది అనుకో, వేరే పిచ్ ఆన్సర్ ఇచ్చింది అనుకో, అప్పుడు వేస్ట్ కదా మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ బిజినెస్ యూస్ కేస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆల్రెడీ మన వీడియోస్ చాలాసార్లు డిస్కస్ చేస్తాం. బొటిక్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ బొటిక్ పెట్టుకున్నారు. సో ఆ బొటిక్ సంబంధించిన థింగ్స్ అనేవి ఎవరైనా కస్టమర్ అడిగినప్పుడు క్వశ్చన్స్ వాళ్ళకి ఈజీగా అసిస్ట్ చేయడానికి ఒక చాట్ బాట్ ని బిల్డ్ చేశారు. సో మీ కస్టమర్ మీ పలానా షాప్ లో, అంటే మీ షాప్ లో పలానా ప్రోడక్ట్ లైక్ బ్లౌజ్ ఎంత అని అడిగినప్పుడు మీరు అంటే అది ఏం చెప్పాలి, మీ షాప్ లో ఉన్న బ్లౌజ్ కాస్ట్ చెప్పాలి. అంతేగాని జనరల్ గా ఉన్న కాంటెస్ట్ ని, అంటే జనరల్ గా ఉన్న బ్లౌజ్ ప్రైజెస్ ని చెప్పకూడదు. అండ్ తర్వాత సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంకా బ్లౌజ్ కావాలి, ఇంకొకటి ఎప్పుడు వస్తుంది, నేను ఆల్రెడీ ఇచ్చాను, అది ఎప్పటికి అయిపోతుంది, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం అడుగుతున్నప్పుడు అది ఆన్సర్ అనేది మర్చిపోకుండా ఇవ్వాలన్నమాట. మీకు ఆ కాంటెక్స్ట్ ని గుర్తుపెట్టుకోండి. సో అలా కాంటెక్స్ట్ తగ్గట్టు మర్చిపోకుండా ఇవ్వటానికి ఈ చైన్స్ అనేవి సహాయపడతాయి అనమాట. ఓకేనా. సో ఇవి బేసిక్ గా ఏంటంటే ఒక ఆటోమేటెడ్ యాక్షన్స్ అనమాట. అంటే మనము క్వశ్చన్ అడిగిన దగ్గర నుండి మనకి ఎల్ఎల్ఎం ఆన్సర్ ఇచ్చేంత వరకు మధ్యలో జరిగే యాక్షన్స్ కి ఈ చైన్ కి లింక్ ఉందన్నమాట. ఓకేనా. సో ఎలాంటి థింగ్స్ లైక్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ లైక్ కనెక్టింగ్ టు డిఫరెంట్ డేటా సోర్సెస్. సో డిఫరెంట్ డేటా సోర్సెస్ కి మనము కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒకే దగ్గర అంత డేటా ఉండదు కదా. సో మల్టిపుల్ ప్లేసెస్ లో డేటా ఉంటది కదా. సో వాటి కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి దానికోసము జనరేటింగ్ ద యూనిక్ కంటెంట్. సో డెఫినెట్ గా మనకి యూనిక్ కంటెంట్ అనేది కావాలి. అసలు ఈ జనరేటింగ్ ద యూనిక్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అందరం, ఇప్పుడు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ మీకు ఫ్లాగ్ లేకుండా రావాలి కదా. సో మీరు ఏం చేస్తారు, దీన్ని మార్చి రాయండి, అంటే దీన్ని మార్చి ఇవ్వు, నాకు రీఫ్రెష్ చేసి ఇవ్వు, ఈ వర్డ్ ని ఇక్కడ పెట్టు, నాకు సమరైజ్ చేసి, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ మీరు అడుగుతూ ఉన్నారు కదా. సో దానికి జనరేటింగ్ ద యూనిక్ కంటెంట్ అంటే ఏదైనా సరే అసలు ఒక యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సిరీస్ ఆఫ్ స్టెప్స్ ని ఇంటర్లింక్ చేసేది చైన్స్ అనమాట. ఓకేనా. సో ట్రాన్స్లేటింగ్ ద మల్టిపుల్ లాంగ్వేజెస్. సో మల్టిపుల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి ఆన్సరింగ్ ద యూజర్ క్వెరీస్. సో ఇదనమాట కొన్ని యూస్ కేసెస్. నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ ఏం చెప్పాను, లింక్స్ అని చెప్పాను కదా. సో బేసిక్ గా ఈ లింక్స్ ఏంటంటే ఈ లింక్స్ ని కంబైన్ చేసుకుంటూ వెళ్ళేదే చైన్ అనమాట. అంటే ఒక చైన్ లో డిఫరెంట్ లింక్స్ ని కాంబినేషన్ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఆటమ్ మాలిక్యూల్ ఎలా, ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్. సో గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్ కదా. సో సో బేసిక్ గా సేమ్ గ్రూప్ ఆఫ్ లింక్స్ ని కంబైన్ చేసి వచ్చేదే చైన్ అనమాట. సో ఈ లింక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ యాక్షన్ ని జరపడానికి నీకు సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఒక కాంప్లెక్స్ టాస్క్ ని రాయడానికి నీకు మల్టిపుల్ సబ్ టాస్క్ ఉంటాయి. ఇప్పుడు గ్రీడీ అప్రోచ్ ఉంది నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాంట్లో. మీరు ఏం చేస్తున్నారు, వెన్ ఎవర్ దెర్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రాబ్లం, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సబ్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటున్నాం కదా. సో సేమ్ అలానే మనము లింక్స్ యూజ్ చేసుకుని ఏంటంటే ఈ చైన్స్ లో లింక్స్ ఉంటది కాబట్టి ఒక పెద్ద యాక్షన్ ని మల్టిపుల్ సబ్ టాస్క్ గా లింక్స్ గా ఏర్పరచుకుంటాం అనమాట. ఆ లింక్స్ ని కంబైన్ చేసుకొని చైన్ తెచ్చుకుంటాం అనమాట. సో అది అలా ఇక్కడ మనకి లింక్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. సో ఈ లింక్ లో ఏంటంటే బేసిక్ గా స్మాల్ టాస్క్లు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేటింగ్ ద యూజర్ ఇన్పుట్, సెండింగ్ అ క్వెరీ టు అన్ ఎల్ఎల్ఎం, రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ క్లౌడ్ స్టోరేజ్, ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. సో ఇవి ఒక సింపుల్ టాస్క్ అనొచ్చు, అంతే కదా. సో ఇలా ఈ టైప్ ఆఫ్ సినారియోస్ కి లింక్స్ అనేది వాడతాం అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాంగ్ చైన్ ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుందంటే యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అది తీసుకొని ఆ ఇన్పుట్ ని లాంగ్ చైన్ లైబ్రరీస్ కి పాస్ చేస్తుంది అనమాట, ప్రాసెస్ చేయడానికి. సో ఇది చేసే ఓవరాల్ థింగ్ అనమాట. ఇలా మనకు ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది లోపల. సో ఇది మనం యూజ్ చేయాలంటే ఇన్స్టాలేషన్ కమాండ్ వచ్చేటప్పటికి ఇది పిప్ ఇన్స్టాల్ లాంగ్ చైన్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో చాలా మంది క్వశ్చన్ నన్ను అడిగారు అండ్ కమెంట్స్ లో కూడా కొన్ని కమెంట్స్ వచ్చినాయి అండ్ నన్ను పర్సనల్ గా లింక్డ్ఇన్ లో కూడా మెసేజ్ చేశారు. సో ఆ థింగ్ ఏంటంటే అసలు లాంగ్ చైన్ బ్యాక్ ఎండ్ చేస్తుంది, అంత బానే ఉంది, అది కూడా ఎట్లా చేస్తుంది, దాంట్లో కూడా ఏదో ఒకటి ఉండాలి కదా చేయడానికి. సో లాంగ్ చైన్ లో కొన్ని కమాండ్స్ ఉంటాయి అనమాట. ఆ కమాండ్స్ ని యూజ్ చేసుకొని అది అట్లా డిజైన్ చేశారు. సో ఆ కమాండ్స్ ఏంటంటే, అంటే ఆ కమాండ్స్ ఆ లాంగ్ చైన్ అర్థమయ్యే భాష ఏంటంటే
లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్, ఇది ఇంటర్నల్ టు లాంగ్ చైన్ అనమాట. ఓకేనా. సో ఈ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనకి ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ LCL అంట షార్ట్ కట్. సో వీటిల్లో ఏంటంటే చైన్ అనే ఒక ఫంక్షన్ ఉంటది. ఈ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తామంటే లింక్ ఆర్గ్యుమెంట్స్ ని మనము లైబ్రరీస్ కి పాస్ చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఏం చేస్తుందంటే రిజల్ట్స్ ని మనకి ఇస్తుంది అనమాట, రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ 2 ఫంక్షన్స్ ని యూజ్ చేసుకొని మనము ఒక ఎంటైర్ వర్క్ ఫ్లో ని ఫినిష్ చేస్తాం. ఓకేనా. సో ఇలా మనము ఈ అండ్ ఇక్కడ ఉన్న అవుట్పుట్స్ ని యూజ్ చేసిన లింక్స్ లో మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఉంటది అనమాట. అంటే మనకి డిజైర్డ్ అవుట్పుట్ అనేది ఉంటది అనమాట. సో ఇలా లోపల అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ ఒక సింపుల్ కోడ్ అనేది నేను చెప్తాను. ఇది ఒక ఫంక్షన్, అంటే చైన్ ఫంక్షన్ కి యూసేజ్. సో ఇందులో డిఫరెంట్ లింక్స్ ఉంటాయని చెప్పా కదా. సో ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ కి కన్వర్ట్ చేయాలి. ఇది మన టాస్క్ అనమాట. సో ఈ టాస్క్ ని ఇక్కడ మల్టిపుల్ లింక్స్ గా డివైడ్ చేసాము అండ్ ఇది ఒక చైన్ లో పెట్టాం. సో ఇది సింటాక్స్ చైన్ ఫంక్షన్. సో ఆర్ మెథడ్ చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ స్మాల్ బ్రాకెట్స్ వాడతాం వాటికి. నేను నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి లోపల ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఈ లింక్స్ ని పాస్ చేస్తాం. సో రిట్రీవ్ డేటా ఫ్రమ్ ప్రోడక్ట్ డేటాబేస్. సో ఫస్ట్ ప్రోడక్ట్ డేటాబేస్ నుండి రిట్రీవ్ చేస్తాం అనమాట. సారీ. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి సెండ్ డేటా టు లాంగ్వేజ్ మోడల్. సో సెకండ్ ఏం చేస్తాము, ఆ రిట్రీవ్ చేసిన డేటాను లాంగ్వేజ్ మోడల్ పంపించాలి. ఇదే కదా సెకండ్ టాస్క్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి, ఫార్మాట్ అవుట్పుట్ ఇన్ అ లిస్ట్. ఆ వచ్చిన దాన్ని ఫార్మాట్ చేసుకోవాలి, ఆ తర్వాత ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ మల్టిపుల్ లాంగ్వేజెస్ కన్వర్ట్ చేసే టాస్క్ కి ఇలా మనము మల్టిపుల్ లింక్స్ గా డివైడ్ చేసుకున్నాం. అండ్ దీని కోడ్ మనం రాసుకుంటాం, బట్ ఈ లింక్స్ అన్నిటిని ఈ చైన్ కి పాస్ చేస్తాం అనమాట. సో ఇట్లా మనము చైన్స్ ని లింక్స్ ని యూజ్ చేసుకొని ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు వర్క్ చేసుకుంటారు, అర్థమైందా. సో చైన్ ని లింక్స్ ని యూజ్ చేసుకోండి. అంటే ఇది చూస్తే మీకు సింపుల్ గా, అంటే జనరల్ గా మీకు ఏం గుర్తుకొస్తుంది, సేమ్ మనకి ఫస్ట్ అసలు ప్రోగ్రామింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకునేటప్పుడు ప్రైమ్ నంబర్ కాదా అవునా అని చెప్పడానికి సూడో కోడ్ అడుగుతారు కదా. ఆ సూడో కోడ్ అప్పుడు ఫస్ట్ మీరు అల్గోరిథం రాసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ నంబర్ తీసుకుంటాము, అదొక నంబర్ ని 2 తో డివైడ్ చేస్తాము, అదొక రిమైండర్, అట్లా అంటే ఒక ప్రోటోకాల్ లాగా, ఒక అల్గోరిథం లాగా సిరీస్ ఆఫ్ స్టెప్స్ ద్వారా. సో సేమ్ అవే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, లింక్స్, వీటిని లింక్స్ అంటున్నాం జనరేటివ్ టెర్మినాలజీ. ఈ లింక్స్ ని ఈ చైన్ కి ఇస్తున్నాం. చైన్ ఏం చేసేది, వీటన్నిటిని అగ్రిగేట్ చేసేది అనమాట. సో అది ఇట్లా మనము ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఈ ఫండమెంటల్స్, ఈ ఫంక్షన్స్ అసలు ఇది ఎట్లా ఏంటి అనేది తెలుసుకుంటేనే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు యూజ్ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా నాకు కమెంట్ చేయండి, నేను వీటికి ఆన్సర్ చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చదువుతామంటే అసలు ఎంటైర్ వర్క్ ఫ్లో అండ్ ప్రాసెస్ అండ్ కాంపోనెంట్స్ అనేది డిస్కస్ చేద్దాం లాంగ్ చైన్ గురించి. అండ్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నా నేను మీకు చెప్తాను. సో ఓవరాల్ గా ఇది ఈ రోజు వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.